ఆస్ట్రేలియా టూర్ను భారత్ ఓటమితో ప్రారంభించింది. బ్యాటర్లు చేతులెత్తేయడంతో పెర్త్ వన్డేలో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో భారత తుది జట్టు కూర్పుపై విమర్శలు వచ్చాయి. కుల్దీప్ యాదవ్ను తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచింది. పలువురు మాజీ క్రికెటర్లు దీనిపై విమర్శలు గుప్పించారు. తాజాగా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మ్యాచ్ విన్నర్ను పక్కన పెడితే ఫలితం ఇలానే ఉంటుందని విమర్శించాడు. మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ హెడ్ కోచ్ గంభీర్ ను గట్టిగా వేసుకున్నాడు. ఈ పర్యటనకు ముందు హర్షిత్ రాణాను ఎంపిక చేయడాన్ని క్రిష్ శ్రీకాంత్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. గంభీర్ ప్రియ శిష్యుడు కావడంతోనే హర్షిత్ రాణాకు 3 ఫార్మాట్లలో అవకాశం దక్కుతుందని విమర్శించాడు. ఈ విమర్శలపై గంభీర్ ఘాటుగా స్పందించాడు. యూట్యూబ్ వ్యూస్ కోసం ఓ యువ ఆటగాడిపై విమర్శలు గుప్పించడం సరికాదని మందలించాడు. గంభీర్ కౌంటర్ పై మౌనం వహించిన క్రిష్ శ్రీకాంత్ తొలి వన్డే పరాజయం నేపథ్యంలో తన విమర్శలను ఎక్కుపెట్టాడు. కుల్దీప్ యాదవ్ ఆడించకుండా టీమిండియా తప్పు చేసిందని మండిపడ్డాడు. టీమిండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. ఆసీ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ కీలక వికెట్లు తీశాడని గుర్తు చేశాడు. కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడని గుర్తు చేశాడు. ఇటీవల టెస్టుల్లో రాణించాడని, ఆసియా కప్ లో అదరగొట్టాడని చెప్పాడు. టీ20 ఫార్మాట్ లో అద్భుత బౌలింగ్ చేస్తుంటే అతన్ని పక్కన పెట్టడం ఏం వ్యూహమో చెప్పాలన్నాడు. ఆసీస్ వికెట్లపై బంతి టర్న్ కాదని, అందుకే కుల్దీప్ యాదవ్ ను ఆడించలేదని చెప్పడం బుద్ధి తక్కువ స్టేట్మెంట్ గా అభివర్ణించాడు. అసలు 8 మంది బ్యాటర్ల కాంబినేషన్ ను మర్చిపోవాలని కోరాడు. అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగాలని, 8 మంది బ్యాటర్లు ఎన్ని పరుగులు చేస్తారని క్రిష్ శ్రీకాంత్ విమర్శించాడు.